నమస్తే అండి రాహుల్ గారు. నమస్తే అండి. ఈ మధ్య దిల్ రాజు గారు ఏం మాట్లాడినా కాస్త ఆలోచించే విధంగానే మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న మనం సంక్రాంతి ట్రైలర్ లాంచ్ లో మాట్లాడిన వ్యాఖ్యలు అంటే ఆంధ్ర తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అనాలో లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య ఆయన చిచ్చు పెట్టారు అనాలో తెలియదు, కానీ మాట్లాడిన మాట మనం ఇంతకు ముందు కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అని అంటే, ఇప్పుడు సినిమాలకి సంబంధించి ముఖ్యంగా తెలంగాణలో బెనిఫిట్ షోస్ లేవు. ఓకే, టికెట్ల రేట్ల పెంపుదల లేదు. చాలా గట్టిగా చెప్పారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కోట్లు పెట్టి భారీ బడ్జెట్ సినిమాలు చేశారు, గేమ్ చేంజర్. మరి దానికి డబ్బులు రావాలని అంటే ఈ ఈ రిలీజులకు సంబంధించి టికెట్ల రేట్లకు సంబంధించి వాళ్ళు కలెక్షన్ రూపంలో తెచ్చేసుకుంటున్నారు తెలివితేటలతో. ఇప్పుడు అవి ఏమీ లేవు. పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు ప్రస్తుతం దిల్ రాజు గారు, కాదనలేని వాస్తవం అది. ఇప్పుడు చిరంజీవి గారు, మోహన్ బాబు గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ ఎక్కడో మనకి దిల్ రాజు గారు ఇలా హైలైట్ అవుతున్నారు. మొన్న జరిగిన మీటింగ్స్ లో కూడా దిల్ రాజు గారు మాట్లాడుతున్నారు. అలాంటి దిల్ రాజు గారు నా సినిమాల వరకు నేను చూసుకుంటా అన్నట్టుగా, నేను వెళ్ళి మాట్లాడుకుంటా అన్నట్టుగా అని ఒక మాట మాట్లాడారు. ఇది ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. బేసికల్గా చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారము అంత భారీ బడ్జెట్లు సినిమాలు తీసి కలెక్షన్స్ కోసం టికెట్లు రేట్లు జనాల మీద కొదిలేయడం కూడా తప్పే. అంతకుముందు సినిమాలు తీశారుగా, మొగధీరాకి ఎందుకు రేట్లు పెంచలేదు, బాహుబలికి ఎందుకు పెంచలేదు? అవి కూడా భారీ బడ్జెట్ సినిమాలే కదా. శోభు యార్లగడ్డ వాళ్ళు తీసింది కూడా భారీ బడ్జెట్ సినిమాలే. అప్పుడు ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు సినిమాని కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సినిమా వాళ్ళు స్క్రీన్ ని కొనుక్కోవాలి. బాక్స్, సెల్యులాయిడ్, శాటిలైట్ ఇవన్నీ మారిపోయినప్పుడు థియేటర్ యాజమాన్యాలు, థియేటర్లు కూడా బతకాలి అంటే వాళ్ళు కూడా టికెట్ పెంపుదల చేయాలి. కానీ ఎంతవరకు చేయాలి? 2,000 రూపాయల టికెట్ చేయాలా, 3,000 రూపాయల టికెట్లు చేయాలా అనే ఆలోచనతోనే జనాల మీద ప్రభావం పడుతోంది. దీనివల్ల డబ్బులు ఎక్కడెక్కడి నుంచో అప్పులు చేసి తన ఓన్ హీరో సినిమా చూడడానికి, తన ఇష్టమైన సినిమా హీరో చూడడానికి ఇట్లా టికెట్లు రేట్లు పెంచుతున్నారు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద డెత్ హ్యాపెండ్. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా తెలంగాణ ప్రజల ఆ రేట్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు రిక్షా దొక్కునే వాడికి కూడా సినిమా చూడాలంటుందండి. సంధ్యా థియేటర్కి వెళ్ళి 1,500 పెట్టి సినిమా తీసుకుని ఎట్లా చూస్తాడు? ఫస్ట్ డే ఎక్కడ 1,500, 3,000 ఎట్లా చూస్తాడు? సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకునేది. సినిమా మీద ఆయనకేం ద్వేషం ఏం లేదు. అలాంటప్పుడు మొన్న జరిగిన ఇన్సిడెంట్కి, పుష్పకి ఎందుకు రేట్లు పెంచుకోమని పర్మిషన్ ఇచ్చాడు కదా. ఇచ్చాక మీరు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. దానివల్ల ప్రొడ్యూసర్స్గా ఇప్పుడు ఒక్క ప్రొడ్యూసర్ సినిమా వల్ల నష్టం జరిగిందని అందరు ప్రొడ్యూసర్స్ మీద వేట పడింది. ఈ వేటని భర్తీ ఎలా చేయాలి అని ఆంధ్రాలో రేట్లు పెంచుకున్నారు వెళ్ళి. ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ గారు ఎట్లాగో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతను, వాళ్ళకి రెవెన్యూ కావాలి. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, రెవెన్యూ? ఎందుకంటే ఇప్పుడిప్పుడే వాళ్ళు ఎదుగుతున్నారు, రాష్ట్రం ఎదుగుతోంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రం మీద వాళ్ళకి అది కావాలి కాబట్టి పెంపుదల అక్కడ చేసుకున్నారు. ఇక్కడ మొన్న దిల్ రాజు గారు ఏం చెప్పారు అంటే, అది చెప్పడం అనేది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు, కానీ నేను వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసుకుంటాను, నా సినిమాలకి ఆయన అనలేదు. ఇక్కడ కూడా కొంచెం చూడండి, అది ఇప్పుడు వెళ్తాడా, పండగకి ముందు వెళ్తాడా, 10వ తారీఖు అయినా ఎల్లుండి ఆయన సినిమా అండి. రేట్లు పెంచాలంటే ఈ రోజుకి పెంచేసి ఉండాలి. బుక్ మై షో యాప్స్లో, డిస్ట్రిక్ట్ యాప్లో కానీ, దేంట్లో అయినా కానీ, పేటిఎంలో కానీ, ఏ మూవీ యాప్ టికెట్స్ యాప్లో కూడా ఈ పాటికి టికెట్స్ బుక్ అవ్వాలి. ఆబ్వియస్లీ దట్ ఈస్ ఫాల్స్ ఎలిగేషన్. బట్ ఫ్యూచర్లో సినిమా ప్రొడ్యూసర్లు బతకాలి. ఎందుకంటే మీరు ఇందాక మాట అన్నారు, ఆయన ఒక పెద్ద అన్నగా లేకపోతే ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్గా ఆయన ఉండి మధ్యవర్తిగా, దానివల్ల ఆయనకి ఎంతవరకు యూజ్ ఉందో, ఎంతవరకు లాభం ఉందో అన్ని పక్కన పెడితే, హీ స్టాండింగ్, నో బడీ ఈస్ కమింగ్. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారండి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తా, వేరే పెద్దలు సపరేట్గా వెళ్ళి కలిశారుగా, ఇక్కడ ఈయనతో వెళ్ళి కలవలేదుగా. అవును, ఇప్పుడు అందరి తరఫున ఈయన వెళ్ళి మాట్లాడినప్పుడు, నువ్వు అందరినీ రిక్వెస్ట్ చేసినప్పుడు ఏ ఒక కారణాలు చెప్పి రాలేని వాళ్ళు మళ్ళీ పక్క రోజుల్లో ఇంకో రోజుల్లో కలిసేసి వచ్చారు. సో ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. ఇందులో మనం ఈయన స్వార్థం గురించి ఆలోచిస్తే ఈయన స్వార్థం కూడా ఈయనకు ఉండడం తప్పు కాదు. బట్ ఆయన అన్న మాట అది కాదు. నా సినిమాకి నేను వెళ్ళి చూసుకుంటాను అనలేదు, కానీ వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను
చేస్తాను అనలే, అదే చేసుకుంటాను. అక్కడే చేసుకుంటాననే దాంట్లో ఈ లైన్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు అన్ని సినిమాలు మాట్లాడితే అన్ని సినిమాలకు సంబంధించి ఒకళ్ళ తప్పించుకుని మాట్లాడితే మంచిది కదా. ఎఫ్డిసి కార్పొరేషన్ చైర్మన్ గా వెళ్ళి నా సినిమాలకి నేను సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయన సినిమాల గురించి ఆయన వెళ్ళి మాట్లాడుకుందాం అనుకుందాం. ఆయన 2 సినిమాలు ఉన్నాయి కాబట్టి 2 సినిమాలకి ఆయన వెళ్ళి మాట్లాడుకుంటాడు. టికెట్లు పెంచుతాడో లేదో రేవంత్ రెడ్డి గారి ఇష్టం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసుకొని బిల్ పాస్ చేశాక ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, అది ఆయనకు కూడా తెలుసు. బికాజ్ ఆయన ముఖ్యమంత్రి. మీరు వెళ్ళి ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా, నేనే రిక్వెస్ట్ చేసుకున్నా, ఆయన రిక్వెస్ట్ చేసుకున్నా, మనం చేసుకునే పద్ధతిని బట్టి ఉంటుంది. ఒకవేళ పెంచితే నెక్స్ట్ పెద్ద సినిమాలకి కూడా దిల్ రాజు గారినే కదా అడుగుతారు వెళ్ళి. మరి వెళ్ళాడు వీళ్ళన్నా సరే బయట మాట్లాడతారుగా, వాళ్ళ సినిమాలకు పెంచారు మా సినిమాలకు పెంచారా. అంత తెలివి తక్కువ మనిషి అయితే దిల్ రాజు గారు కాదు కదండి. అది కమెంట్ చేసేంత నా సినిమాలో నేను చేసుకుంటాను బాయ్, మీరు వెళ్ళి మీరు చూసుకోండి మీ సినిమాల కంటే. ఆయన ఎందుకు ఎఫ్డిసి చైర్మన్, ఇంకా ఆయన మీకు పక్కన కూర్చోబెడతారు. నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నప్పుడు మేమెందుకు నేను ఎఫ్డిసి చైర్మన్ గా పెట్టాలి అని. సో హిస్ కమెంట్స్ ఆర్ నాట్ దట్ పర్టికులర్ పాయింట్. కానీ ఆయన మనసులో స్వార్థం ఉండుంటుంది, ఎందుకంటే 4 డబ్బులు వస్తే డిస్ట్రిబ్యూటర్లు బతుకుతారు, థియేటర్ యాజమాన్యం బతుకుతుందని. మరీ 1500, 2000, 2500 జనాల మీద భారం పెట్టేసి ఒకవేళ సినిమాకి 3000 పెట్టుకుని వెళ్తామండి గేమ్ చేంజరు. దురదృష్టవశాత్తు ఆ సినిమా బాగాలేదు, ఎవరికి నష్టం? అదే ప్రజలకి నష్టమే, అంత పెట్టి కొన్నాను రా బాబు అని. ఇప్పుడు అలా అనుకుంటే మేము లాస్ అయిపోతామేమో అని చెప్పి ప్రొడ్యూసర్లు అందరూ ఈ టికెట్ల రేట్లు పెంచేసి ఆ షో బెనిఫిట్ షో అని అదని ఇదని వేస్తున్నారు. కానీ వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్ కూడా సీట్లలో కూర్చోలేని పరిస్థితి. కాకపోతే 3000 పెట్టి టికెట్ కొన్నారు. మరి ఆ భారం అంతా చాలా సినిమాలు చూసాం మనం. ఇవన్నీ ఆలోచించే కదండి ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటుంది. ఏదో అల్లు అర్జున్ మరి మీరు తీసిన అంటే ప్రజలు మాట్లాడే మాట, మీరు తీసే పిచ్చి సినిమాలకి మమ్మల్ని బలి చేస్తారా? అది 3000, 4000 పెట్టి కొనిపిస్తారా? అవే జరిగాయి కదా. ఎందుకంటే ఇప్పటి వరకు అంత రేట్లు ఎక్కడ పెట్టలేదు, పుష్పకే పెట్టారు. దానికి ముందు కూడా చాలా పెద్ద సినిమాలు వచ్చాయి. 2000 రూపాయలు 1500 టికెట్లు లేవు. లాస్ట్ టైం భగవంత్ కేసరి కూడా పెద్ద హీరో సినిమా. నేను మీరు 1500, 2000 దగ్గర ఆగిపోతున్నారు. 3000 పెట్టి 5000 పెట్టి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళు చనిపోయిన ఫ్యామిలీ కూడా 3000 పెట్టి 12,000 పెట్టి 4 టికెట్లు కొన్నారని కూడా వాళ్ళ హస్బెండ్ చెప్పారు. ఇప్పుడు ఆ ఇష్యూ నేను తీసుకురాను, కానీ బట్ ఆ ఇష్యూ వల్లనే ఇది జరిగింది అనడం కరెక్ట్. ఎందుకంటే అంత పెట్టి సినిమాకి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం కన్నా అసలు సినిమాకి వెళ్ళకపోవడమే బెటర్ కదా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే అదే 1500, 2000కి నెట్ఫ్లిక్స్ లోనో ఏదైనా సబ్స్క్రిప్షన్ కొనుక్కుంటే ఇంకో 45 రోజుల తర్వాత ఆ సినిమా ఎలాగో రిలీజ్ చేస్తారు ఓటీటీలో. సంవత్సరం మొత్తం ఎన్నిసార్లు కదంటే అన్నిసార్లు ఫ్యామిలీ షో వేసుకొని దాన్ని ఏమంటారు, ఇంట్లో ఒక హోమ్ థియేటర్ పెట్టుకొని ఒక వైట్ క్లాత్ పెట్టుకొని దాని మీద ప్రొజెక్షన్ వేసుకొని చూసుకోవచ్చు కూడా అనమాట. సినిమా ఎక్స్పీరియన్స్ కూడా ఇప్పుడు ఇళ్లలో మన థియేటర్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం. కాకపోతే సినిమా వాళ్ళు అంటే థియేటర్స్ వాళ్ళు కూడా బ్రతకాలి కాబట్టి మనం దాన్ని ఎంకరేజ్ చేయలేము. కానీ ఇంత ఎక్కువ అనేది ధారణ. యాక్చువల్గా దీనికి సంబంధించి కొంతమంది అనలిస్టులతో మాట్లాడినప్పుడు ఈ లెక్కల గురించి మాట్లాడారు. అప్పట్లో 200, 300 రోజులు సినిమాలు ఆడేవి, 365 రోజులు సినిమాలు ఆడేవి. ఇప్పుడు గట్టిగా వారం 10 రోజులు ఆడితే వారం లేదండి. నేను ఇప్పుడు చెప్తాను కదా, యాజ్ అ సినిమా ప్రొడక్షన్ కౌన్సిల్లో కూడా నేను ఉన్నాను కాబట్టి నేను చెప్తాను. 4 days మూవీ, అంతకుముందు 3 days. అంతకుముందు 3 days ఏంటి, శుక్రవారం, శనివారం, ఆదివారం. శుక్రవారం సినిమా రిలీజ్ అయితే సాటర్డే, సండే హాలిడేస్ ఉంటాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి, పిల్లలకి, పెద్దలకి. సండే పూట గవర్నమెంట్ ఇప్పుడు సెకండ్ సాటర్డే, ఫోర్త్ సాటర్డే రిలీజ్ చేశారు అనుకోండి, సెకండ్ సాటర్డే గవర్నమెంట్ వాళ్ళకి కూడా హాలిడే ఉంటుంది కాబట్టి సాటర్డే, ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు కలెక్షన్ వస్తే సినిమా అయిపోయింది, డన్. 30 రోజులు థియేటర్లో ఉండాలి. ఓటీటీ రూల్ ఏంటి, 30 days తర్వాత రిలీజ్ చేసుకోవాలని పెట్టుకుంటారు కొంత పెద్ద పెద్ద సినిమాలు. చిన్న సినిమాలు అనుకుంటే ఆ రూల్ కూడా లేదు. థియేటర్లో ఒక రోజు ఆడిందా, 4 షోలు పడ్డాయా, అమెజాన్ ప్రైమ్ కొనేస్తుంది. నెట్ఫ్లిక్స్కి 30 రోజులు ఉండాలి, ప్రొడక్షన్ ఉండాలి, బ్యానర్ ఉండాలి, ఇవి ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు 300 రోజుల సినిమాలు అంటే 100 రోజులకు కూడా హౌస్ఫుల్ అయ్యే ఉన్నాయండి. ఇప్పుడు ఎందుకు రీ రిలీజులు చేస్తున్నారు? ఇప్పుడు మీ సినిమా బాగుంటే 100 రోజులు ఆడుతుంది కదా. అప్పట్లో ఇంత బడ్జెట్ కూడా లేదు, కానీ ఎగబడి చూసేవారుగా. ఆబ్వియస్ గా మనం కూడా చూస్తాం. ఏంటంటే జనాల మీదకి బడ్జెట్ అనే ఒక పదాన్ని రుద్దేశం మనమే. యాక్చువల్గా విజువల్ ఎఫెక్ట్స్ అంటారు, గ్రాఫిక్స్ అంటారు. ఆ రోజుల్లో విఠలాచార్య గారు చేసినన్ని గ్రాఫిక్స్. విఠలాచార్య గారు ఏముందండి, భైరవ దీపంలో మన సంగీతం శ్రీనివాసరావు గారు చేయలేదు, ఆదిత్య 369 కూడా ఆయనే కదా టైం మిషన్ అక్కడ తీసుకొని వెళ్ళి చేశాడు. సరే ఇవన్నీ పక్కన పెడదాం. సేమ్ రాజమౌళి గారే యమదొంగ సినిమాలో యముణ్ణి మళ్ళీ తీసుకొచ్చి చూపించలేదు, అది కూడా విజువల్ ఎఫెక్టే కదా. బట్ మై ఓన్లీ పాయింట్ ఈజ్ హియర్, జనాల మీద రుద్దడం కోసం, అంటే మన కలెక్షన్స్ కోసం జనాలని ఇబ్బంది పెట్టడం తప్పు అనే డెసిషన్లో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఇస్ కరెక్ట్. కానీ సినిమాలు
ఎన్ని రోజులు ఆడాలి అనేది ప్రొడ్యూసర్స్ మైండ్స్లో ఉంటే, డైరెక్టర్ మైండ్లో ఉంటే ఖచ్చితంగా ఈ టికెట్ అవసరం, కలెక్షన్స్ ఈజీగా వచ్చేస్తాయండి. 100 రోజులు సినిమా థియేటర్లో అయితే కలెక్షన్స్ రావు. అదే అంటున్నా, అనలిస్టులతో మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్పారు, 300 రోజులు 400 రోజులు 100 రోజులు సినిమా ఆడుతుందంటే మన డబ్బులు మనకు వచ్చేస్తాయి. Obviously. ఇప్పుడు ఆ డేస్ తగ్గిపోతున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. కూల్ గా ఇప్పుడు సేమ్ మురారి సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా రీ రిలీజ్ అయిన తర్వాత కూడా మహేష్ బాబు గారి కెరియర్ లో మళ్ళీ అన్ని సినిమాల రీ రిలీజ్ తర్వాత, ఖుషి ఇస్ ద ఫస్ట్ మూవీ రీ రిలీజ్ తర్వాత సేమ్ అదే కలెక్షన్స్ తీసుకొచ్చింది, తర్వాత మురారి తీసుకొచ్చింది. అంటే ఆ సినిమాకి అంత వాల్యూ ఉంది, జనాలు చూసారుగా, మళ్ళీ వెళ్ళి రీ రిలీజ్ థియేటర్లో సోషల్ మీడియాలో పంచుకున్నారుగా. ఇప్పుడు మీరు తీసే సినిమా మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు టికెట్ రేట్స్ పెంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దిల్ రాజు గారు కూడా మరి అలా మాట్లాడారు అని, ఎందుకు మాట్లాడారు, ఎలా మాట్లాడారు అనేది కూడా చేసుకుంటాను, రిక్వెస్ట్ చేసుకుంటాను అనడం అనేది ఇక్కడ నెగటివ్ కాంట్రవర్సీ అయ్యింది. చేస్తాము, నేను వెళ్ళి మాట్లాడతాను అని అనుంటే బాగుండేది. అది ఏంటంటేనండి, ఇందాక కూడా నేను మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. ఒకవేళ సినిమా ఫ్లాప్ అంటే మైండ్లో కొంతమందికి ఉంటుంది, ఈ సినిమా బాగుండలేదు అంటే థియేటర్ ఫస్ట్ కాపీ చూసేసినప్పుడు ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి తెలిసిపోద్ది అయిపోయింది, ఇది వర్కౌట్ అవ్వదు అని. ఆ సినిమా దిల్ రాజు గారికి ఫస్ట్ ఎక్కడ అనిపించింది అంటే, నేను దిల్ రాజు గారి గురించే మాట్లాడతా, ఫ్యామిలీ స్టార్ అనే మూవీ, అసలు ఆయన దాని గురించి ఇచ్చిన ప్రమోషన్ ఆయన జీవితంలో ఇంకెక్కడ ఇచ్చి ఉండడండి. హీ వెంట్ టు ప్రసాద్ థియేటర్ అండ్ హీ రిక్వెస్టెడ్ ఆల్ ద మన మైకులు పట్టుకొని వెళ్తాను కదా మనము, వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాడు, వాళ్ళతో పాటు ఆయన ప్రమోషన్ ఇచ్చుకున్నాడు, జబర్దస్త్ ఆర్టిస్ట్తో ప్రమోషన్ ఇచ్చుకున్నాడు, జబర్దస్త్ షోలకి. హీ నెవర్ డిడ్ దట్ ఫర్ ఎనీ మూవీ. ఆయనకి తెలుసు ఆ సినిమా పోయిందని, మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు ఆయన, కానీ ఆ 3 రోజుల కలెక్షన్ రావాలిగా. అర్థమైందా? అది ఎవరైనా అడగండి సినిమా చూసిన అతనికి. ఆయన నేను కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇది ఫ్యామిలీ స్టార్ మూవీకి ఆయన ఇచ్చినంత ప్రమోషన్ ఏ సినిమాకి ఇవ్వలేదండి. హీఈస్ వెరీ డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్ హూ ప్రమోట్ హిస్ ఫిలిం. ఎక్కడ అంత ఆ లెవెల్కి వెళ్ళి అంటే అదొక స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు యాజ్ ఎ సినిమా ప్రొడ్యూసర్స్గా. బట్ ఆ సినిమా ఫ్లాప్ అని అతను ముందే తెలిసిపోయినప్పుడు బతకాలి కదా థియేటర్ వాళ్ళు, వాళ్ళ కోసం ఆయన అంత వెళ్ళి చేశాడు. సో ఇప్పుడు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటాను అన్న మాట ఆయన అనుండడం కారణం ఏంటంటే, సినిమాలో ఎక్కడో ఏదో తేడా అయి ఉండొచ్చు. సో చూద్దాం, దాన్ని బట్టి వెళ్ళుండొచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్.